చిత్తూరు జిల్లా కుప్పంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. మండలంలోని మల్లునూరుకి చెందిన దివ్యశ్రీని అదే గ్రామానికి చెందిన నరసింహ అనే రైల్వే ఉద్యోగి 6 సంవత్సరాల క్రితమే వివాహం చేసుకున్నాడు. వీరికి పూర్వనిక, సెన్విక అనే 2 ఆడపిల్లలు ఉన్నారు. చిన్నారులు కుప్పం ఏవిఆర్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో 7 నెలల క్రితం విడాకులు తీసుకున్నారు. దివ్యశ్రీ తన తమ్ముడు మరో 2 వ్యక్తులతో కలిసి సినిపక్కిలో కారు, 2 మోటార్ వెహికల్స్ తో 2 పిల్లలను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేసింది. మల్లనూరు రైల్వే స్టేషన్ క్రాస్ వద్ద స్కూల్ బస్సును వారు అడ్డుకోవడంతో అందులోని పిల్లలు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ట్రాక్ మెయింటెనెన్స్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు రైల్వేస్లో. ఇతనికి సుమారు ఒక 9 సంవత్సరాల కిందట దివ్యశ్రీ అనే అమ్మాయి, ఈమె నేటివ్ ఆఫ్ పావగడ, ఈమె వీళ్ళ తల్లిదండ్రులంతా కూడా బెంగళూరులో స్థిరపడి ఉంటారు. ఈమెను మ్యారేజ్ చేసుకున్నాడు. ఈమెను మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళకి 2 అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి పేరు పునర్విక, ఇంకో అమ్మాయి పేరు సన్విక. పెద్ద అమ్మాయికి వచ్చి 6 years, చిన్న అమ్మాయికి వచ్చి 4 years. కొన్ని కారణాల వల్ల వీళ్ళకు మనస్పర్ధలు రావడం జరిగింది. సుమారు ఒక 6-7 నెలల కిందట వీరిరువురికి కోర్టు డైవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ 2 అమ్మాయిలు కూడా తండ్రి అయిన నరసింహుల దగ్గరే ఉంటున్నారు. కుప్పంలో ఏవిఆర్ స్కూల్లో ఈ 2 పిల్లలు చదవడం జరుగుతుంది. ఒకరు ఫస్ట్ క్లాస్, ఇంకొకరు ఎల్కేజీ అని. మల్లానూరు నుంచి డైలీ బస్సులో వచ్చేవాళ్ళు. ఈరోజు అంటే 13వ తారీఖున ఉదయం అరౌండ్ 8:30-9 ఆ ప్రాంతంలో ఈ అమ్మాయి ఎవరైతే ఈ దివ్యశ్రీ అని ఉందో, ఈ నరసింహుల భార్య, కూతుర్లను బలవంతంగా తీసుకొని పోవాలనే ఉద్దేశంతో ఆమె తన 2 తమ్ముళ్ళు, అర్జున్ తర్వాత రాజశేఖర్, తర్వాత వీరిద్దరి ఫ్రెండ్ అయిన వినోద్, ఈ ముగ్గురు ప్లస్ రాజు అని ఒక కార్ డ్రైవర్ ఒక కారు తీసుకొని బస్సును అటకాయించడం జరిగింది. ఆ 2 పిల్లల్ని కూడా బలవంతంగా ఆమె తనతో పాటు తీసుకొని పోవాలని ప్రయత్నించగా సమాచారం అందుకున్న మేము తక్షణమే వెళ్ళి ఆ ప్రయత్నాన్ని వమ్ము చేయడం జరిగింది. తర్వాత 2 మొత్తం ఆ కారును, తర్వాత ఈ దివ్యశ్రీ అనే అమ్మాయిని, ఆ 4 పురుషులను అందరినీ కూడా తదుపరి చర్య నిమిత్తము మా స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది.